బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతి భారీ నుంచి వర్షాలు కురవడం జరిగింది. ఇప్పటికే మనం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజీ మొత్తం గేట్లన్నీ విడుదల చేయగా మొత్తం 6 లక్షల క్యూసెక్ నీరు విడుదల చేశారు. ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నాం, చూస్తున్నాము. సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అతి భారీ నుంచి భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో విజయవాడలో కొన్ని లోతత్తు ప్రాంతాలు జలమయమైపోయి నిన్న ఏదైతే కొండ చర్యలు ఇరిగిపోయిన సందర్భంలో 5 చనిపోవడం జరిగింది. ఆ 5 చనిపోవడం అధికారులు అప్రమత్తమై విజయవాడలో ఏదైతే విఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ పెడతాం జరిగింది. ఇప్పటికే నారాయణ అధికారులతో జిల్లా కలెక్టర్తో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పటికి అధికారులని అప్రమత్తం చేశారు. ఎక్కడైతే లోతత్తు ప్రాంతాలు వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కొన్ని వస్తువులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు ఏ అయితే ప్రాంతాలు జలమయం అయిపోయాయో అన్నిటి మీద సమీక్ష చేస్తూ అధికారులతో ఎప్పటికప్పటికి మాట్లాడుతూ లోతత్తు ప్రాంతాలన్నీ వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. అట్లాగే నిన్న విజయవాడ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు నీట ముట్టడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతానికి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఏదైతే అతి భారీ నీరు వెళ్తున్నాయో మనం 6 లక్షల క్యూసెక్ నీరు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఈరోజు ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పడం జరిగింది. ఎప్పటికప్పటికీ ఈఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. కెమెరామెన్ సాయితో సురేంద్ర, విజయవాడ నుంచి.